జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, మెగా కంటి శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ నాయకులు మోహన్ వర్మ, సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జయపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేయర్ల సేవలు గ్రామీణ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా ఏఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది కంటి పరీక్షలు చేసుకున్నారని, ఈ ఏఎల్ ఫౌండేషన్ ద్వారా పేదవారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను అందించడం జరుగుతుందని శ్రీ సూర్య ఐ కంటి ఆసుపత్రి ప్రతినిధి రామ్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపి రమేష్, ట్రెజరర్ పి సునీల్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎండి గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీసా రాజు, జై హేమంత్, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ ప్రతినిధులు జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దేవు వెంకన్న, బాలికా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏదైతే నేషనల్ సర్వే డే పురస్కరించుకొని మన కాకినాడ జిల్లా సర్వేయర్స్ అందరూ కూడా, విలేజ్ సర్వేయర్స్ అందరూ కూడా మన కాకినాడ స్మార్ట్ సిటీ క్యాంపస్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సహకరిస్తున్న రెడ్ క్రాస్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మామూలుగా ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే డొనేట్ చేసిన బ్లడ్ని, తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సమ్మర్ సీజన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలామంది వరకు బ్లడ్ డొనేషన్స్ రారు. అందుచేత ముందుగానే ఈ నేషనల్ సర్వే డేని పురస్కరించుకొని విలేజ్ సర్వేయర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, ఈ బ్లడ్ని అంతటినీ కూడా రెడ్ క్రాస్కి ఇవ్వడం, అలాగే ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలాగే సర్వేస్ గురించి చెప్పగలిగితే గత ప్రభుత్వంలో సర్వేలో చాలా తప్పులు చేయడం జరిగింది. అటువంటి తప్పులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్వేల ద్వారా మళ్ళీ క్రమబద్ధీకరించడం, ఈ సర్వేస్ అందరికీ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అందుచేత ఈ నేషనల్ సర్వే డే రోజున ఈ సర్వేయర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసి పిల్లల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ సర్వే దినోత్సవం అండి. ఈ కార్యక్రమం నిర్వహించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమం కాకినాడలో నిర్వహిస్తున్నామండి. దీన్ని ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చేశారండి. ఈరోజు దగ్గరగా 100 నుంచి 150 ఇంట్ల వరకు కూడా మా సర్వే ఎంప్లాయీస్ మరియు ఇతర సచివాలయ సంబంధించి అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీసే కాకుండా అందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఘన విజయం చేస్తారని, అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్లో హార్ట్ కంప్లైంట్స్ అయినా సరే, లేకపోతే తలసేమియా వ్యాధి ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా ఈ టైంలో క్రైసిస్ అండి బ్లడ్ అనేది. ఆ విధంగా ఈ సమ్మర్లో ఈ బ్లడ్ అనేది అందరి ప్రాణాలకి కూడా ఉపయోగపడుతుందని మా సర్వేలందరం కూడా ఈ కార్యక్రమాన్ని తలదాల్చామండి. దీనికి మీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మొత్తం ప్రజల తరఫున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఏఎల్ ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ద్వారా ఈరోజు నేషనల్ సర్వే డేలో భాగంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బ్లడ్ డోనర్స్ అందరికీ కూడా కాకినాడ స్మార్ట్ సిటీ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్కి సుమారు 150 మంది బ్లడ్ డోనర్స్ వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ కంటి పరీక్షల్లో అవసరమైన వాళ్ళకి ఎవరికైనా ఉచిత కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. శ్రీ సూర్య కంటి ఆసుపత్రి అనేది ఒక ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన 2 అధునాతన అత్యంత ప్రపంచంలోనే బెస్ట్ మోడలర్ థియేటర్స్ తో 2 మోడలర్ థియేటర్స్ తో కాకినాడ భాస్కర్ నగర్ భానుగుండందు స్థాపించడం జరిగింది. ప్రజలకి మోస్ట్ అఫోర్డబుల్, యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ ఐ కేర్ ఇద్దామని చెప్పి మంచి సదుద్దేశంతో శ్రీ సూర్య కంటి ఆసుపత్రిని స్థాపించడం జరిగింది. అలాగే ఏఎల్ ఐ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజంలో ఉన్న
వివిధ వర్గాల వారికి ఉచిత ఐ క్యాంపులు కండక్ట్ చేసి అవసరమైన వారికి ఉచిత క్యాటరాక్ట్ సర్జరీలు మరియు అవసరమైన ఉచిత కళ్ళద్దాలను కూడా ఏఎల్ ఐ ఫౌండేషన్ ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఐ క్యాంపుల్ని ఫిషర్మెన్ కమ్యూనిటీకి, అలాగే స్లమ్ డెవలపర్స్ కి, అలాగే మన స్కూల్ పిల్లలకి, ట్రక్ డ్రైవర్స్ కి, అలాగే సమాజంలో వివిధ వర్గాల వారికి ఏఎల్ఐ ఫౌండేషన్ ద్వారా ఉచిత ఐ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ ఐ క్యాంప్ కి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా వాళ్ళ టీం మెంబర్స్, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన శ్రీ వనమాడి కొండబాబు గారు, అలాగే మోహన్ వర్మ గారు, అలా వివిధ వర్గాల వారు వచ్చి మా అందరికీ కూడా చేయూతను అందించడం జరిగింది. మా ఈ కార్యక్రమాలకి స్వచ్ఛందంగా అందిస్తున్న మా ఈ కార్యక్రమాలకి సమాజం నుంచి మరింత సహాయ సహకారాలు అందించవలసిందే కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఏఎల్ఐ ఫౌండేషన్ తరఫున. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెగా కంటి శిబిరాన్ని కాకినాడలో ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి, టీడీపీ నాయకులు మోహన్ వర్మ, సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జయపాల్. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించవలసిన ఆయుష్ హాస్పిటల్ ను కాకినాడ నగరంలో వెంటనే ప్రారంభించి ప్రక్కనే ఆయుర్వేద కళాశాలను కూడా తక్షణమే నిర్మించాలని డిమాండ్. కాకినాడ రూరల్ రమణీయపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్లు అన్యాక్రాంతంపై విచారణ. మాజీ వార్డు సభ్యుడు కుడుపుడి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.